హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఆగస్టు 19 అండ్ 20 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా ఆగస్టు 20 చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది. సో వెరీ ఫేమస్ మనకి వరల్డ్ మస్కిటో డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో వరల్డ్ మస్కిటో డే అని చెప్పేసి సో ఈరోజు ఎందుకు అంటే మనకి 1897లో ఏమైంది అంటే ఈ ఆగస్టు 20న సర్ రొనాల్డ్ రాస్ అని చెప్పేసి ఈ మలేరియా వ్యాప్తికి ఆడా ఎనాఫిలస్ దోమలు కారణం అని చెప్పేసి ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఆగస్ట్ 20న మనము ఈ మస్కిటో డే అని చెప్పేసి జరుపుకుంటున్నాము. థీమ్ ఏంటి అంటే థీమ్ మనకి ఏమి లేదు, ఈ మలేరియా విషయంలో పోరాటం చేయాలి అంటే మరింతగా వేగవంతం చేయాలని చెప్పేసి. ఎందుకోసము వేగవంతం చేయాలి అంటే ఈక్విటబుల్ వరల్డ్, సో సమాన స్థాయి ప్రపంచం కోసం అని చెప్పేసి మరింతగా వేగవంతమైన చర్యలు పనికొస్తాయని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఎగ్జాక్ట్ థీమ్ చెప్పాలి అంటే యాక్సిలరేటింగ్ ఫైట్ అగెనిస్ట్ మలేరియా ఫర్ ఈక్విటబుల్ వరల్డ్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ 20 రాజీవ్ గాంధీ బర్త్డే కాబట్టి మనకి సద్భావన దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాము. అది ఎగ్జామ్ దృష్ట్యా అంతగానో ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ 20 వస్తే మరొకటి మనకు కనిపిస్తుంది ఏంటి అంటే ఈ అక్షయ్ ఊర్జా దివాస్ అని చెప్పేసి లేదా నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ డే అని చెప్పేసి జరుపుకుంటాము. సో మనకు ఈ 20 చూస్తే 3 ఉన్నాయి, బట్ ఎగ్జామ్ దృష్ట్యా వరల్డ్ మస్కిటో డే అని చెప్పేసి వెరీ ఫేమస్. సో నెక్స్ట్ చూస్తే పాలిటీ కిందికి వస్తుంది. లాటరల్ ఎంట్రీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఈ లాటరల్ ఎంట్రీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాపస్ తీసుకుంది విమర్శలు రావడంతో, బట్ మనకి అంశం వార్తల్లో ఉంది కాబట్టి ఒకసారి చూసుకోవాలి. సో ఫస్ట్ లాటరల్ ఎంట్రీ ఏంటి అంటే సో యూపీఎస్సి ప్రకారం చూస్తే ఈ మధ్యస్థాయి ప్రభుత్వ రంగం లోపల మధ్యస్థాయి సీనియర్ స్థాయి ఆఫీసర్స్ కోసం అని చెప్పేసి ప్రజెంట్ ఉన్న ఐఏఎస్లో మంది సరిపోకపోవచ్చు. అటువంటి టైంలో ఈ మధ్యస్థాయి ఉన్నత స్థాయి ఆఫీసర్ల కోసం అని చెప్పేసి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నుంచి కాకుండా ఒక కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు. అదే లాటరల్ ఎంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో సింపుల్ మీనింగ్ చెప్పాలి అంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా కాకుండా కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడమే లాటరల్ ఎంట్రీ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఏ స్థాయిలో అంటే మధ్యస్థాయి ఉన్నత స్థాయి ఆఫీసర్ల కోసం అని చెప్పేసి లాటరల్ ఎంట్రీని తీసుకొస్తుంది యూపీఎస్సి. అయితే దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉంది, బట్ అది అఫీషియల్గా లేదు. మనకి మన్మోహన్ సింగ్ వచ్చిండు, మాంటెక్ సింగ్, అహ్లూవాలియా అని చెప్పేసి కూడా ఈ లాటరల్ ఎంట్రీ ద్వారానే సర్వీస్లోకి వచ్చారు. బట్ మనకి అట్లా కాకుండా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం చూస్తే హిందూలో వచ్చిన పేపర్ బట్టి చూస్తే ఏముంది అంటే 2017లో ఈ నీతి ఆయోగ్ యొక్క సిఫార్సు మేరకు అని చెప్పేసి అఫీషియల్గా లాంచ్ చేస్తుంది ప్రజెంట్ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వము 2017లో అని చెప్పేసి చూసుకోవాలి. అంతకుముందు చూస్తే మనకి ఈ సివిల్ సర్వీసెస్ యొక్క రిఫార్మ్స్ కోసం అని చెప్పేసి బస్వాన్ కమిటీ ఉంది కదా, ఈ బస్వాన్ కమిటీ యొక్క సిఫార్సు కూడా లాటరల్ ఎంట్రీకి అనుకూలంగా ఉంది. ప్రజెంట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లోపల అనుకూలురు లేదా ప్రతిభావంతమైన వ్యక్తులు లేకుంటే, ఆ పోస్టుకు తగిన అర్హతలు లేకుంటే లాటరల్ ఎంట్రీ అప్లై చేయాలని చెప్పేసి బస్వాన్ కమిటీ సిఫార్సు చేస్తుంది 2016లో మనకిది. అంతకుముందు 2005లో చూస్తే మనకి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని చెప్పేసి వీరప్ప మెయిలి దానికి ప్రెసిడెంట్గా ఉంటాడు. ఆ కమిటీ సిఫార్సు చేస్తుంది లాటరల్ ఎంట్రీకి అనుకూలంగా. ఇవి గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని వీటిని మెన్షన్ చేస్తూ రాయవచ్చు, బట్ మన గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది లాటరల్ ఎంట్రీ అని చెప్పేసి. ఇది పార్ట్ ఆఫ్ ది సిలబస్ అంతగానం ఏమీ కాదు, మనం స్కిప్ చేసుకోవచ్చు. అప్డేట్ లాంటిది ఏం కాదు, జస్ట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి విమర్శలు ఎందుకు వచ్చినాయంటే రిజర్వేషన్ని ఫాలో కావడం లేదని చెప్పేసి, కొంతమందికి అనుకూలంగా ఉండొచ్చు అని చెప్పేసి, ఎటువంటి రూల్స్ లేవు కాబట్టి అనుకూల వ్యక్తులకు ఇవ్వచ్చు అని చెప్పేసి విమర్శలు రావడంతో దీన్ని వాపస్ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది లాటరల్ ఎంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ పాలిటీ, బట్ దీన్ని మనం స్కిప్ చేయవచ్చు. అంతగానము ప్రిలిమ్స్ లేదా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్కి పనికిరాదు, గ్రూప్ 1 మెయిన్స్కి అయితే పనికి వస్తుంది. రైట్. సెకండ్ స్పేస్లో మనకి యుఏఈ దేశము తన మొట్టమొదటి శార్ శాటిలైట్ని ప్రయోగించింది. సో మొట్టమొదటి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మన కంట్రీ కాకపోయినా. సో యుఏఈ, సో ఈ దుబాయ్ కంట్రీ వెరీ ఫస్ట్ టైం సార్ శాటిలైట్ని ప్రయోగించింది. సో అయితే ఏ 2 సంస్థలు కలిపి ప్రయోగించినాయి అంటే వీటి పేర్లు చూస్తే మనకి ఒకటి బయానాథ్ అని చెప్పేసి ఉన్నది, సెకండ్ది
సో ఎహ్సాట్ అని చెప్పేసి రెండు కలిపి సంయుక్తంగా ఈ శాటిలైట్ని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ యూఎస్ఏలో ఉంటుంది, అక్కడ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది లో ఎర్త్ ఆర్బిట్ కక్షలోకి. ఇవి రెండు సంస్థల పేర్లు. ఇది దేశం పేరు వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్, అది ఒక ప్రదేశం పేరు. స్పేస్ ఎక్స్ రాకెట్ అని చెప్పేసి లాంచింగ్ వెహికల్ పేరు. స్పేస్ ఎక్స్లో మనకి ఫాల్కన్ 9 అని చెప్పేసి మనకి పేపర్లో అయితే ఏమీ లేదు, స్పేస్ ఎక్స్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి ఇది కొత్త పదం, కొద్ది వరకు కొత్త పదం ఏం కదా, మనం ఇంతకుముందు నిస్సార్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఇది ఇస్రోను నాసా యొక్క సంయుక్త ఉపగ్రహం అని చెప్పేసి లాంచ్ చేయాల్సి ఉన్నది త్వరలోనే. సో సింథటిక్ అపర్చర్ రాడర్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్లీ మనకి ఆప్టికల్ ఇమేజింగ్ రాడర్ అని చెప్పేసి ఉంటుంది, అది ఎర్త్ని ఫోటోగ్రఫీ చేస్తుంది, కేవలము డే టైంలో చేస్తుంది. వాతావరణము అననుకూలంగా ఉన్నప్పుడు, అంటే ప్రతికూలంగా ఉన్నప్పుడు లేదా రాత్రి సమయంలో ఇమేజ్ క్యాప్చర్ చేయదు. సింథటిక్ అపర్చర్ అంటే డే అండ్ నైట్. సో డే అండ్ నైట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్, అంటే వెదర్ అనేది ఎలా ఉన్నప్పటికీ, సో అననుకూల పరిస్థితుల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా డే అండ్ నైట్ కూడా హై రెజల్యూషన్ పిక్చర్ని అందిస్తుంది. సో దాన్నే సింథటిక్ అపర్చర్ రాడర్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తున్నాము. యూఏఈ యొక్క ఫస్ట్ శాటిలైట్ ఇది, SAR టెక్నాలజీ లోపల లేదా ఈ అరబ్ కంట్రీ లోపల కూడా ఫస్ట్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇది ఈ రాకెట్ పేరు స్పేస్ ఎక్స్ అని చెప్పేసి సంస్థ ఉంది మనకి, ఒక ప్రైవేటు అంతరిక్ష స్టార్టప్ సంస్థ అమెరికాలో ఉంటుంది. సో రాకెట్ అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 2-3 ఆర్టికల్స్ డిఫెన్స్ కిందకి వస్తాయి. సో సెకండ్ ఆర్టికల్ మనకి స్పేస్ కిందకి అని చెప్పేసి చూసుకోవాలి, అది మనం అప్డేట్ చేసుకోవాలి, ఇతర దేశాల ఉపగ్రహాలు అని చెప్పేసి అప్డేట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఈ స్పేస్ టెక్నాలజీలో మే వరకు క్లాస్ చేసి ఉన్నాం, సో మే లాస్ట్ వరకు చేసి ఉన్నాం కదా. అయితే ఇప్పుడు ఏంటి అంటే మీరు జూన్, జూలై, ఆగస్టు మీరు అప్డేట్ చేసుకోవచ్చు, అవే హెడ్డింగ్స్ ఉన్నాయి మనకి. ఆ హెడ్డింగ్స్లో ఏమైనా అప్డేట్స్ వస్తే వాటి కింద రాసుకోవాలి. మనకు స్పేస్లో ఏముంటుంది, ఇస్రో పంపిన ఉపగ్రహాలు అని చెప్పేసి ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. సో ఫస్ట్లో మనకు కొన్ని బేసిక్స్ ఉంటాయి, తర్వాత ఇస్రో మనకు ఇటీవల ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పేసి 08ని పంపింది SSLV D3 ద్వారా. సో మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇతర దేశాల ఉపగ్రహాలు అని చెప్పేసి ఇంకో హెడ్డింగ్ ఉంటుంది, అక్కడ ఈ బయానత్ ఎహ్సాట్ అని చెప్పేసి దాని యొక్క సింథటిక్ అపర్చర్ రాడర్ అని చెప్పేసి అప్డేట్ చేసుకోవాలి. నాసా పంపింది, నాసాలో అప్డేట్ చేసుకోవాలి. రష్యా పంపింది, రష్యాలో అప్డేట్ చేసుకోవాలి. లేకుంటే ఉపగ్రహాలు కాకుండా ఇస్రో కొన్ని ఇనిషియేటివ్ని లాంచ్ చేస్తుంది, అటువంటి ఇస్రో అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టుకున్నాము. లేదా ప్రైవేట్ సంస్థలు కొన్ని ఉపగ్రహాలను లాంచ్ చేస్తాయి, మనం ప్రైవేట్ రంగంలో అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకున్నాము, దాంట్లో అప్డేట్ చేస్తూ అయిపోతుంది. మీకు మంత్లీ మ్యాగజైన్ జూలై అందుబాటులో ఉన్నది, ఆగస్టు ఇంకా మనకు మంతే కాలేదు, సో జూన్ అందుబాటులో ఉన్నది. ఆ జూన్లో స్పేస్ చాప్టర్స్ అని చెప్పేసి ఉంటాయి, జూలైలో స్పేస్ చాప్టర్స్ ఉంటాయి, మనకి అన్ని చాప్టర్ వైజ్గా ఉంటుంది కాబట్టి సో స్పేస్లో ఉన్నాయి అన్ని దాంట్లో అప్డేట్ సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ చూస్తే ఏది, ఇవి 3 డిఫెన్స్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ది IMRCC అని చెప్పేసి ఉన్నది, సెకండ్ది RMPRC అని చెప్పేసి ఉన్నది. ఇవి డిఫెన్స్ అంటే మన యుద్ధ రంగం కిందకి ఏం రావు. రైట్, ఇవి డిఫెన్స్ యొక్క కార్యక్రమాల కిందకి వస్తాయి. సో ఫస్ట్ వస్తే మనకి IMRCC అని చెప్పేసి RMPRC అని చెప్పేసి రెండింటిని కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు చెన్నైలో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి మనకి అంటే ICG ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది కదా, ఇటీవల మనకి ICG యొక్క డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ చనిపోవడం జరిగింది. ఇదే క్లాస్లో మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ కిందకి వస్తుంది. సో ICG మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేటర్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఏం లేదు, సో ఈ నావికులు కావచ్చు లేదా మత్స్యకారులు కావచ్చు, ఫిషర్ మ్యాన్ కావచ్చు, సో వీళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఒక రెస్క్యూ ఆపరేషన్ని కండక్ట్ చేయడానికి ఒక సమన్వయ కేంద్రాన్ని మనము చెన్నైలో ప్రారంభం చేసుకుంటున్నాము. అదే ICG మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఆ సింపుల్ ఓన్లీ ఫ్యాక్ట్ క్వశ్చన్. ఎవరికి సో నావికులు కావచ్చు లేదా ఫిషర్ మ్యాన్ కావచ్చు, వాళ్ళ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఒక సమన్వయ కేంద్రాన్ని చెన్నై లోపల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. అక్కడే చెన్నై లోపల రాజ్నాథ్ సింగ్ గారు మరొక సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది రీజనల్ అని చెప్పేసి వస్తుంది.
సో రీజనల్ మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్ సెంటర్ అని చెప్పేసి ఈ సముద్ర తీర ప్రాంతం లోపల కాలుష్య నివారణ కోసం అని చెప్పేసి పనిచేసే మొట్టమొదటి కేంద్రము రీజనల్ మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్ సెంటర్ అని చెప్పేసి చెన్నైలో. సో యాజ్ పర్ పిఐబి ఇస్తే మొట్టమొదటి కేంద్రం కాబట్టి ఇది మనకి దీనికంటే ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో మళ్ళీ పిఐబి సోర్స్ అథెంటిక్ కాబట్టి సో ఆర్ఎంపిఆర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ డిఫెన్స్ కింద ఇది ఇనిషియేటివ్ మాత్రమే. సో నెక్స్ట్ మనకి నిపుణ్ అని చెప్పేసి చిన్నది వార్తల్లో ఉంది, అదొక మందు గుండు సామాగ్రి అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని డిఆర్డిఓ డెవలప్మెంట్ చేసింది. సో వార్తల్లో కనిపించిన నిపుణ్ అనగా అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ శౌర్య సంప్రావ 1.0 అని చెప్పేసి ఉన్నది. సో ఇది కూడా ఒక ఇనిషియేటివే, ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసింది. సో శౌర్య సంప్రావ 1.0 అంటే ఈ ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి సైన్యానికి ప్లస్ హయ్యర్ అథారిటీస్కి అంటే పై అధికారులకి మధ్య సమన్వయం కోసం అని చెప్పేసి ఒక సమావేశం కండక్ట్ చేసుకోవడమే ఈ శౌర్య సంప్రావ 1.0 యొక్క ఉద్దేశము. గ్రౌండ్ లెవెల్లో ఉండే సైనికుడికి హై లెవెల్లో ఉన్న ఆఫీసర్స్కి మధ్య కోఆర్డినేషన్, వీళ్ళ థింకింగ్ ఎలా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవచ్చు. సో దానికోసం అని చెప్పేసి ఢిల్లీలో ఉన్న మానెక్ష సెంటర్ లోపల ఆ ప్రోగ్రామ్ని ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసుకుంది. సో మనకి 3 పిఐబిని వస్తే ఇందులో 3 కూడా ఆర్ఎంపిఆర్సి వచ్చేసి ఇంపార్టెంట్. ఇది మిగతా 2 అంతగానం అయితే ఇంపార్టెంట్ కాదు. సో ఈ సెకండ్ కూడా ఇంపార్టెంట్. రైట్, ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎందుకు చెప్తున్నామంటే మనకి ఎగ్జామ్ గ్రూప్ 2 వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది, గ్రూప్ 3 నవంబర్లో ఉన్నది కదా. సో అప్పుడు ఇవి మరీ చిన్నవి ఇప్పుడే అవసరం లేదు. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసంలో గ్రూప్ 2 కోసం అయితే బాగా చదవాలి. కొన్ని మనం స్కిప్ చేయవచ్చు అంటే ఎవడు చెప్పలేడు చేయమని చెప్పేసి, ఎగ్జామ్లో స్కిప్ చేయమన్నదే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి. సో నెక్స్ట్ ఇవి 2 మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందికి వస్తాయి. సో ఫస్ట్ వస్తే మనకి ఎఫ్ఎండి ముక్త్ భారత్ అని చెప్పేసి ఉన్నది. సో ఎఫ్ఎండి ముక్త్ భారత్ అంటే మనకి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని చెప్పేసి దాన్ని పూర్తిగా ఇండియా నుంచి తొలగించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. ఆ ఇయర్ వచ్చేసి 2030. సో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది పూర్తిగా తొలగించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది ఇండియన్ గవర్నమెంట్. సో అది మనకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటే ఎక్కువగా ఈ గొర్రెలకు కానీ, బర్రెలకు కానీ, లేదా ఎద్దులకు కానీ, పందులకు కానీ వస్తుంది ఎక్కువ. అంటే ఈ నోటి దగ్గర కానీ లేదా ఆ గిట్టెలు ఉంటాయి, ఎడ్ల గిట్టెలు. సో దానికి కొన్ని పుండ్లు అవుతాయి. సో దానికి ఎక్కువగా ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది. సో దీనికోసం అని చెప్పేసి కొన్ని వ్యాక్సిన్స్ కానీ, మందులు కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారట. దానికోసం అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. సో ఇట్ ఈస్ ద వైరల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అదొక వైరల్ వ్యాధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ తెలంగాణ పేపర్లో వచ్చింది, దీని పేరు అఫీషియల్ పేరు ఇస్తే మనకి సో పార్వో వైరస్, ఇది అఫీషియల్ నేమ్ అండి. B19 అని చెప్పేసి పిలుస్తాం, ఒక వైరల్ డిసీజ్. అది ఇక్కడ చెంప మొత్తం ఎర్రగా అయిపోతుంది. సో కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే స్లాప్డ్ చీక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే గట్టిగా చెంప మీద కొడితే సో ఆ చెంప ఏ కలర్లో ఉన్నప్పటికీ అంతకుముందు ఎర్రగా మారిపోతుంది. ఇట్ ఈస్ అ యూనివర్సల్. అది అప్పుడు దాన్ని మనము ఎర్రగా మారుతుంది కాబట్టి దీన్ని స్లాప్డ్ చీక్డ్ వైరస్ అని చెప్పేసి కూడా కొన్నిసార్లు పిలుస్తామట. ఇది USA దేశంలో విజృంభణ ఇస్తుంది కాబట్టి ఇంకా ఎమర్జెన్సీ వాళ్ళు ఏం విధించలేదు, అంతగానం ఏం అవసరం లేదు, ఇది ఒక సీజనల్గా వస్తా అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ మన తెలుగు పేపర్లో వచ్చింది కాబట్టి ఒకసారి చూసుకోవాలి. ఇట్ ఈస్ ద వైరల్ డిసీజ్. రైట్, ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది, ఒక దద్దురులాగా అవుతుంది కాబట్టి చిన్నపిల్లల్లో దద్దుర్ల వ్యాధి అని చెప్పేసి చాలా ఉంటాయి మనకి. అందులో దీన్ని 5th లేదా 5వ వ్యాధి అని చెప్పేసి పిలుస్తామట. ఎందుకు 5వ వ్యాధి అని చెప్పేసి పేరు వచ్చిందంటే చిన్నపిల్లల్లో మనకి తరచుగా వచ్చే దద్దుర్ల వ్యాధి లోపల ఇది 5వది కాబట్టి ఆ విధంగా పిలుస్తున్నామట. సో మనకి ఫస్ట్ది అయితే ఇంపార్టెంట్, సెకండ్ది అంతగానం అవసరం లేదు. నెక్స్ట్ 8ది కొంచెం కాంట్రవర్షియల్, నాకు కొంచెం డౌట్ ఉన్నది. ఒకసారి మీరు హిందూ పేపర్ని నిన్న చూసినట్లయితే, అంటే నిన్న అంటే మీన్స్ 19 నాడు చూస్తే మీకు హిందీ పేపర్లో వచ్చింది. అయితే 2 ఆర్టికల్స్ వచ్చినాయండి. సో నిన్న వేరే ఆర్టికల్ వచ్చింది, మొన్న వేరే ఆర్టికల్ వచ్చింది. సో ఫస్ట్ చూస్తే మొన్నటి ఆర్టికల్ 19 నాడు చూస్తే మనకి ఏమైంది అంటే ఇది కెంపే గౌడ అని చెప్పేసి ఉన్నది కదా. సో అంతర్జాతీయ విమానాశ్రయం ఇది బెంగళూరులో ఉంటుంది, ఇది వార్తల్లో ఉంది.
ఇందిరాగాంధీ విమానాశ్రయం ఢిల్లీలో ఉంటుంది. ఇది కూడా మనకి వార్తల్లో ఉంది. రెండు ఎట్లా వార్తల్లో వచ్చినాయి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఎయిర్పోర్టు ఇది ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ, ఇది కెనడాలో ఉంటుంది మనకి. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఇది సర్టిఫికేట్ ఇస్తుంది అన్నట్టు కార్బన్ ఎమిషన్స్ మీద. అయితే 5 లెవెల్ సర్టిఫికేటు, 5 లెవెల్ వచ్చింది అంటే అది నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించినట్టు. అంటే ఎంత కార్బన్ ఎమిషన్స్ బయటకు పంపిస్తుందో అంతకంటే ఎక్కువ పీల్చుకుంటుంది. సో నన్ను నెట్ జీరో అని చెప్పేసి పిలుస్తాం కదా మనకు. సో 5 లెవెల్ సర్టిఫికేట్ని 2 పొందినాయి. అయితే 2 పొందినాయి కదా, ఇష్యూ ఏంటి అంటే ఈ ఇందిరాగాంధీ దగ్గర హెడ్డింగ్ ఏమున్నదంటే ఇండియాస్ ఫస్ట్ అని చెప్పేస్తున్నది. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అచీవ్డ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ సర్టిఫికేట్ లేదా 5 లెవెల్ సర్టిఫికేట్ బై ఏసిఐ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి. సో కెనడా కేంద్రంగా పనిచేస్తుంది ఇది. నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ కెంపెగౌడ వస్తే ఇదేమో ఆసియాలో ఫస్ట్ అని చెప్పేస్తున్నది. సేమ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్, సేమ్ 5 లెవెల్ సర్టిఫికేటే. ఇది ఆసియాలో ఫస్ట్, ఇండియాలో ఫస్ట్. సో అక్కడ మన తేడా అక్కడ ఏం లేదు వాస్తవంగా. అయితే ఇది ఆసియాలో ఫస్ట్ అన్నప్పుడు ఇదే ఇండియాలో ఫస్ట్ కావాలి, సెకండ్ కావాలి. అయితే ఇంకా మనం కొన్ని సెర్చ్ చేస్తే అంటే ఎక్స్ప్రెస్ లేదా పక్కపొంటి ఇంకా మనం లివ్ మింట్ లాంటి సెర్చ్ చేస్తే అప్పుడేమొస్తుందంటే ఈ కెంపెగౌడని సో 5 మే 2024 నుంచే ఈ సర్టిఫికేట్ అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసినట్ట ఏసిఐ వాళ్ళు. కాబట్టి ఇట్ ఈస్ ఆసియా ఫస్ట్, ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్. ఇందిరాగాంధీ ఇండియాస్ సెకండ్ అని చెప్పేసి చెప్పొచ్చు. పేపర్లో ఇది ముందు వచ్చింది, ఇది సెకండ్ వచ్చింది. సో కాబట్టి మనకు అలా కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. మీకు ఇంకేమైనా క్లారిటీ తెలిస్తే కామెంట్ చేయండి. సో కెంపెగౌడ ఆసియాలో మొట్టమొదటిది. వై? బికాస్ 5th మే నుంచి అమల్లోకి వచ్చింది. న్యూస్ వచ్చింది 5th మేన కాదండి, మళ్ళీ అట్లా కన్ఫ్యూజ్ కావద్దు. న్యూస్ వచ్చింది నిన్ననే వచ్చింది మనకు. బట్ కెంపెగౌడ వస్తే సర్టిఫికేట్ అనేది May 5th నుంచి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఆసియా ఫస్ట్ లేదా ఇండియా ఫస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూస్తే మాన్యా చివాడి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మాన్యా చివాడి ఇది మన పర్యావరణ అంశం. సో మాన్యా చివాడి అని చెప్పేసి ఇది మహారాష్ట్ర లోపల ఒక సోలార్ విలేజ్. సో ఫస్ట్ సోలార్ విలేజ్, ఇది హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్. అయితే మనం మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాయట్లేదు కాబట్టి ఇది అవసరం లేదు. బట్ మనకి పేపర్లో వచ్చింది కాబట్టి కొన్నిసార్లు వస్తే రావచ్చు. అయితే మనం దీనికోసం అని చెప్పేసి ఇంకొకటి మనం అటాచ్ చేసుకోవచ్చు. సో ఇండియాలో ఫస్ట్ సోలార్ విలేజ్ ఏంటి? సో మోదేరా అని చెప్పేసి ఇది ఫస్ట్ సోలార్ విలేజ్. ఫస్ట్ సోలార్ సిటీ అని చెప్పేసి సాంచి. సో సాంచి ఇది పట్టణ ప్రాంతంలో ఫస్ట్ సోలార్ అయితే సాంచి, గ్రామీణ ప్రాంతంలో మోదేరా అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. సో నెక్స్ట్ చూస్తే ఈ 9th వరకు మనకి గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళు చదువుకోవాలి, మిగతా స్కిప్ చేయవచ్చు. మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళు దీనిలో అన్నీ అవసరం లేదండి. అయితే ఈ డిసీజ్ కొద్ది వరకు అవసరం కావచ్చు, కానీ ఈ శౌర్య సాంప్రవ 1.0 అవసరం లేదు, అంతే అండి. మిగతా అయితే కొంచెం అవసరం ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ చూస్తే సో జాగ్రఫీ కింద 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సూపర్ బ్లూ మూన్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది మళ్ళీ కొద్ది వరకు మన డౌట్ ఉన్న ఆర్టికల్. సో సూపర్ బ్లూ మూన్ అని చెప్పేసి మనకి 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఆగస్టు 19న ఇది నమోదైంది. సో రాఖీ పౌర్ణమి సందర్భంగా, రాఖీ పౌర్ణమి కాబట్టి సూపర్ బ్లూ మూన్ కాలేదు, ఆ రోజు రాఖీ పౌర్ణమి అయితే అయింది. ఆ సూపర్ మీన్స్ మనకి చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది ఎక్కువ మనకి పెరీజీ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇన్ఫ్యాక్ట్ ఇది మన భూమి అనుకుంటే ఇదేమో ఈ కక్ష చంద్రుంది. సో మనకి దగ్గర ఉంటుంది, కొన్నిసార్లు దూరంగా ఉంటుంది కదా. దీన్ని పెరీజీ అంటాం, దీన్ని అపోజీ అని చెప్పేసి పిలుస్తాం. సో మన పౌర్ణమి నాడు పెరీజీ వస్తే ఇట కొంచెం పెద్దగా కనిపిస్తుంది మనకి చంద్రుడు అని చెప్పేసి. అపోజీ నాడు వస్తే కొంచెం దూరంగా అనిపిస్తుంది, చిన్నగా అనిపిస్తుంది. దీన్ని సూపర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే పౌర్ణమి నాడు చంద్రుని యొక్క ఆకారం మనకి పెద్దగా అనిపిస్తుంది మిగతా రోజులతో కంపేర్ చేస్తే, మిగతా పౌర్ణమితో కంపేర్ చేస్తే. సో పౌర్ణమి రావాలి, పెరీజీ రావాలి, పెద్దగా ఉండాలి అంటే. నెక్స్ట్ బ్లూ మూన్, మనకు తెలిసింది ఏంటంటే ఒకే నెలలో, సో ఒకే నెలలో 2వ పౌర్ణమి వస్తే దాన్ని మనము బ్లూ మూన్ అని చెప్పేసి పిలుస్తాం జనరల్గా, మనకు తెలిసింది ఇది. సో మరి 19 నాడు పౌర్ణమి వచ్చింది కదా. సో మరి
అంతకుముందు 15 రోజుల బ్యాక్ అమావాస్య కదా, అంతకుముందు 15 రోజుల బ్యాక్ పౌర్ణమి కదా, మరి ఇది ఆగస్టు మంత్లోనే రాలే మనకి. మరి ఎలా బ్లూ మూన్ అని చెప్పేసి పిలుస్తున్నామని చెప్పేసి చూస్తే ఏమైంది అంటే మనకు, సో ఇక్కడ 2 రకాల బ్లూ మూన్స్ ఉంటాయట. అమెరికాలో చూస్తే మనకి ఒక సీజన్లో 4 పౌర్ణమిలు ఉన్నప్పుడు 3వ పౌర్ణమిని మనము బ్లూ మూన్గా తీసుకుంటామట. సో ఇది అమెరికా యొక్క నిర్వచనం. అది మనకు తెలిసింది. జిఎస్ పాయింట్ ఆఫ్లో చూస్తే ఒకే మంత్లో 2 పౌర్ణమిలు రావచ్చు కొన్నిసార్లు. 31st డే ఉన్నప్పుడు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు దాన్ని మనం సెకండ్ వచ్చే పౌర్ణమిని మనము బ్లూ మూన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఫస్ట్ నాడు అమావాస్య అనుకోండి, 16 రోజు పౌర్ణమి, అట్లా మనకు 2 సార్లు రావచ్చు. సో ఫస్ట్ నాడు పౌర్ణమి అయింది, 16 నాడు అమావాస్య, మళ్ళీ 31st నాడు పౌర్ణమి వస్తుంది. అట్లా మనకు సెకండ్ పౌర్ణమిని మనము బ్లూ మూన్ పిలుస్తాం. అమెరికా వాళ్ళు 4 పౌర్ణమిలు ఉంటే దాన్ని ఒకే సీజన్లో 3వ పౌర్ణమిని బ్లూ మూన్ అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ సూపర్ బ్లూ మూన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఒక అగ్నిపర్వతం వార్తల్లో ఉంది, మనం డిస్కస్ చేసిన అగ్నిపర్వతం ఇంతకుముందు ఎప్పుడో. సో షివే లీచు అని చెప్పేసి ఇది రష్యాలో కంచెట్కా ద్వీపకల్పంలో ఉన్న అగ్నిపర్వతము. మొన్న భూకంపం వచ్చింది కాబట్టి దాంతోపాటు ఇది కూడా బద్దలైంది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది రష్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ ఆర్టికల్ పురందర్ అత్తి పండ్ల రసం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది మనకు మహారాష్ట్ర లోపల జిఐ ట్యాగ్ పొందింది. ఈ అత్తి పండ్ల రసం అని చెప్పేసి ఫిగ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, దాన్ని పోలాండ్కు ఎక్స్పోర్ట్ చేసినామట వెరీ ఫస్ట్ టైం. సో పోలాండ్కి ఎక్స్పోర్ట్ చేసినాం కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. ప్రశ్న వస్తుందా ఎక్స్పోర్ట్ చేస్తే అంటే, ఇంతకుముందు టీజీపీఎస్సీ క్వశ్చన్స్ అడిగింది. వెరీ ఫస్ట్ టైం ఒక దేశానికి ఒక ఉత్పత్తి ఎక్స్పోర్ట్ చేస్తామని దాన్ని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఆ ఉత్పత్తి దేనిని బట్టి మనం సబ్జెక్టులో పొందుపరచుకోవాలి. అది ఒక జిఐ ట్యాగ్ కాబట్టి, లేకుంటే ఒక వ్యవసాయ ఉత్పత్తి కాబట్టి మనము జాగ్రత్తలో తీసుకున్నాము. నెక్స్ట్ వెరీ ఫేమస్ 2+2 డైలాగ్ వార్తల్లో ఉంది. సో 2+2 డైలాగు ఇండియా జపాన్ మధ్య జరుగుతుంది. సో ఇది మనకి ఫ్రీక్వెంట్లీగా టీజీపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. 2+2 డైలాగ్స్ అని చెప్పేసి ఇండియాకి ఎన్ని కంట్రీస్తో ఉందని చెప్పేసి వచ్చింది. సో మనకి 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. ఏది క్వాడ్ కంట్రీస్ మొత్తం 4 కదా, అందులో 3 కంట్రీస్తో మనకు ఉన్నది. ఇండియా ఉంది, జపాన్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా అని చెప్పేసి ఉన్నది. ఈ మూడింటితో పాటు సో యూకే ఉంది, రష్యా ఉంది. దాంతోపాటు 2024లో కొత్తగా మనము బ్రెజిల్తోని కూడా లాంచ్ చేసుకున్నాం. సో 1, 2, 3, 4, 5, 6 కంట్రీస్తోని 2+2 ఉంది. 2+2 మీన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇటువైపు మనోళ్ళు, అటువైపు వాళ్ళిద్దరు కూడా హాజరై వాళ్ళు విదేశాంగ రక్షణ అంశాలు డిస్కస్ చేసుకుంటారు. అదే మనకు 2+2 సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం. జపాన్ వాళ్ళు వచ్చిళ్ళు. సో మేబీ మనకి ఏమైనా ఒప్పందాలు జరుగుతాయి డిఫెన్స్ లోపల, అప్పుడు వారిని డిస్కస్ చేద్దాం. డెవలప్మెంట్స్ అది ఇప్పుడు దాని మీద ఏమీ లేవు, జస్ట్ కంట్రీస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఒక ప్రోగ్రామ్ మనకి వార్తల్లో వచ్చింది, దట్ ఈస్ రైస్ అని చెప్పేసి పిలుస్తాం. సో రైస్ మీన్స్ మనకి ర్యాపిడ్ ఇన్నోవేషన్ స్టార్టప్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో వ్యవసాయ రంగంలో అగ్రి టెక్నాలజీ పెంపొందించాలని చెప్పేసి కొన్ని ఎంఎస్ఎంఈ కంపెనీలకి, స్టార్టప్ సంస్థలకి ఒక ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ మాసం వరకు. వాళ్ళు వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పులు తట్టుకోవాలంటే ఎటువంటి వినూత్నమైన ఆలోచన చేయాలని చెప్పేసి కొన్ని ఆలోచనలు తీసుకొస్తారు. అందులో ఒకటి సెలెక్ట్ చేస్తారట, దానికి ఇండియా, ఆస్ట్రేలియా కలిపి ఫండింగ్ ఇస్తారట. అదే మనకి రైస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకి ఇక్కడ వ్యవసాయ రంగం లోపల వినూత్న టెక్నాలజీ ఆహ్వానం కోసం అని చెప్పేసి ఇండియా ప్లస్ ఆస్ట్రేలియా మధ్య ఒప్పంద పథకమే రైస్ అని చెప్పేసి వస్తుంది. అందుకే సో ర్యాపిడ్ ఇన్నోవేషన్ స్టార్టప్ అని చెప్పేసి పిలుస్తున్నాం మనం దాన్ని. సో నెక్స్ట్ ఎంవిఐ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఎంవిఐ ఒక ఇండెక్స్ ఇది. సో ఇదేంటి అంటే మల్టీ డైమెన్షనల్ వల్నరబిలిటీ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ ఫస్ట్ టైం లాంచ్ చేసింది. సో కొత్త సూచిక గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఏది డెవలపింగ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్ కోసం అని చెప్పేసి లేదా స్మాల్ ఐలాండ్స్, సో ద్వీప దేశాల కోసం అని చెప్పేసి తక్కువ ఇంట్రెస్ట్కే రుణాలు అందించే ప్రోగ్రామ్ పేరే మల్టీ డైమెన్షనల్ వల్నరబిలిటీ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ లాంచ్డ్ బై యుఎన్ఓ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొత్త సూచిక కాబట్టి మనం దీన్ని, సో వాళ్ళ యొక్క సూచిక ర్యాంకింగ్ బట్టి మనకి ఇంట్రెస్ట్కి కొన్ని రుణాలు ఇస్తారట. సో ఇది వాలంటరీ బేస్లో మాత్రం పనిచేస్తుంది.
ఎవరైతే ఈ సూచికను ఆమోదిస్తారో వాళ్ళకి ర్యాంకింగ్ అయితే ఇస్తుంది. ఆ ర్యాంకింగ్ బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గచ్చు పెరగచ్చు అని చెప్పొచ్చు. ఇవి మనకి వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, మనం ఒకసారి రాసి డిస్కస్ చేద్దాం బోర్డు మీద. ఇంకా 9 అంశాలు వార్తల్లో ఉన్నాయి. సో ఈ మొత్తం 15 + 9 24 అంశాలు 2 డేస్కి కరెంట్ అఫైర్స్ ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఒకసారి మీరు ఇందులో ఏది స్కిప్ చేయవచ్చో కామెంట్ చేయండి వీడియో అయిపోయిన తర్వాత. సో ఈ 15 అంశాల్లో అయితే కొద్ది వరకు స్కిప్ చేయవచ్చు అనుకున్నది ఏంటంటే ఈ స్లాప్డ్ చీక్ వైరస్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, అది ఒక్కటే స్కిప్ చేయవచ్చు. మొత్తం అనేది వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఎగ్జామ్ దృష్ట్యా. మోస్ట్లీ అవన్నీ PIB న్యూస్ ఆర్టికల్స్ అండ్ హిందూ ఆర్టికల్స్ కాబట్టి బాగా ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో అవి రివైజ్డ్ ఫోస్టర్ కేర్ గైడ్లైన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫోస్టర్ కేర్ అంటే మనకి కొంతమంది పిల్లల్ని పెంచుకుంటారు కదా, నాట్ అఫీషియల్లీ అడాప్టెడ్ బట్ పెంచుకుంటారు. సో దాంట్లో కొన్ని గైడ్లైన్స్ ఉండే ఇంతకుముందు, దాన్ని వీళ్ళు రివైజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది గవర్నమెంట్ పాలసీ కిందకి వస్తుంది అండ్ అడాప్టెడ్ పాలసీ కింద కూడా వస్తుంది మనకి. సో ఫోస్టర్ కేర్ అంటే అర్థమైంది అంటే అడాప్ట్ చేసుకోకుండా కొంతమంది పిల్లల్ని పెంచుకుంటారు. సో అది ఫోస్టర్ కేర్ విషయంలో కొన్ని రివైజ్ అంశాలు చూస్తే ఇట ఎవరిని ఇష్యూ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో అంటే విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేదా భర్త లేదా భార్య చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా అవివాహితులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ ఫోస్టర్ కేర్ తీసుకునే అవకాశం లేకుండే. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్ అంటే పెళ్లితో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండి వాళ్ళ వయసు 25-60 ఏళ్ళ మధ్య ఉన్నట్లయితే వాళ్ళు ఫోస్టర్ కేర్కి అర్హత సాధిస్తారు. ఇంతకుముందు అవకాశం లేకుండే, ఇప్పుడు అవకాశం ఇవ్వడం జరిగింది. రైట్, ఇది ఫోస్టర్ కేర్ గురించి మనం చూస్తే. ఇంకా కొన్ని రూల్స్ చూస్తే అందులో ఏముంది అంటే ఒక ఇండివిజువల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్ల్ లేదా బాయ్ని ఫోస్టర్ కేర్ కింద తీసుకోవచ్చు. బట్ ఒక మెన్ ఉన్నట్లయితే ఓన్లీ బాయ్ని తీసుకోవచ్చు, గర్ల్కి అవకాశం లేదు ఇక్కడ. తర్వాత 2 ఏళ్ల తర్వాత ఆ బాలిక బాలుడికి కనుక సమ్మతి ఉన్నట్లయితే ఆ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఫోస్టర్ కేర్ తీసుకున్న వాళ్ళు ఆ చిల్డ్రన్ని అడాప్ట్ చేసుకోవచ్చట. సో మనకి అడాప్ట్ విషయంలో చాలా రూల్స్ ఉంటాయి కదా, దీని ద్వారా మనకి ఈజీ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్ ఉన్నట్లయితే ఒకరిని తెచ్చుకోవాలి, సో అప్పుడు పెంచుకోవాలి. 2 ఏళ్ళ తర్వాత అతనికి గిట్ట ఇష్టం ఉంటే గిట్ట ఆమెకు ఇష్టం ఉంటే మనము అడాప్ట్ చేసుకోవచ్చు, కూతురు లేదా కొడుకుగా లేదా గార్డియన్గా మనం తీసుకోవచ్చు. సో ఇది మనకి వెరీ ఫేమస్ గైడ్లైన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అర్హత వయస్సు ఎంత అంటే 25 నుంచి 60 ఏళ్ళు కలిగి ఉండాలి. 60కి ఎక్కువ ఉంటే వాడినే చూసుకోవాలి, ఇంకా వాడేమి ఇంకోని చూసుకుంటారని చెప్పేసి ఆ ఏజ్ పెడితే పెట్టవచ్చు. రైట్, నెక్స్ట్ మనకి హేమా కమిటీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది కేరళ ప్రభుత్వం 2017లో నియామకం చేసింది. ఈ రిపోర్ట్ని హైకోర్టు స్టే ఇచ్చింది. మొన్న స్టే ఎత్తివేస్తే సో గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది, బహిర్గతం చేయడం జరిగింది. సో హేమా కమిటీ యొక్క ఫేమస్ ఏంటి అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ లోపల ఈ జెండర్ సమస్యల మీద నియమించిన ఫస్ట్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మలయాళీ పరిశ్రమ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సెక్సువల్ హరాస్మెంట్ మీద ఈ కమిటీ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రాజేష్ కుమార్, ఇది అపాయింట్మెంట్ కిందకి వస్తుంది. ఇది కూడా మనకి PIB న్యూసే. ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క సెక్రటరీగా నియామకం పొందిండు. సో రక్షణ శాఖ ప్రధాన కార్యదర్శి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మంత్రులు వస్తాయని చెప్పేసి ఎగ్జామ్లో అనుకుంటాం. నేను చాలాసార్లు చెప్పి ఉన్నా, ఇది పేపర్లో కూడా వచ్చి ఉన్నది. ఏంటి అంటే మంత్రులు రావు, ఎప్పుడు వస్తా అంటే చిన్న మంత్రి లేదా ఎక్కువ వయసులో ఉన్న మంత్రి అని చెప్పేసి, లేదా తొలి మహిళా మంత్రి, అటువంటి ఏమైనా రికార్డ్స్ ఉంటే తప్పించి మంత్రుల మీద క్వశ్చన్స్ అడగరు. జనరల్గా ప్రధాన కార్యదర్శుల మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఎందుకు మనం ఫోకస్ చేయం కాబట్టి అట్లా అడుగుతారు వాళ్ళు. నెక్స్ట్ ఒక 3 చనిపోవడం జరిగింది. సో 3 మనకి దాదాపు ఇంపార్టెంటే. సో ఫస్ట్ చూస్తే మరియా మోరేరా అని చెప్పేసి స్పెయిన్, ఈమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు అట, 117 ఇయర్స్ అట. సో చనిపోయింది కాబట్టి రికార్డు ఇంకా మరొకరికి వస్తుంది కదా. వాళ్ళు జపాన్లో ఉన్న ఇటుక అని చెప్పేసి 116 ఏళ్ళు, బట్ ఈస్ నాట్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ బై గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు త్వరలోనే గుర్తింపిస్తుంది సర్టిఫికేట్ని, అప్పుడు మనం డిస్కస్ చేయవచ్చు. ఒకవేళ ఈమె కాకుండా ఇంకెవరైనా ఉంటే ఉండొచ్చు, ఆలోపు చూస్తారు. మొత్తం మీద మనం ఇదైతే అఫీషియల్. సో మరియా చనిపోయిందని చెప్పేసి స్పెయిన్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ రాకేష్ పాల్ మనం డిస్కస్ చేసినాం ఇక్కడనే ఐఎంఆర్ డబల్స్కి దగ్గర. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ గుండెపోటుతో మరణించడం జరిగింది. సో కాబట్టి ఐసీజీ డీజీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఈ ఐసీజీ అనేది ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేసే ఆర్మ్డ్ ఫోర్సెస్ కిందకి వస్తుందా అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూస్తే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కిందకి వస్తారా అని చెప్పేసి ఆన్సర్ చేయండి. రాకుంటే దేని ప్రకారం ఇది స్థాపించబడిందని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ ఎస్ పద్మనాభన్ ఇండియన్ ఆర్మీ యొక్క మాజీ చీఫ్ చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈయన ఆర్మీ చీఫా అట్లా ప్రశ్న రాదండి. సో 2001 డిసెంబర్ 13న ఇండియన్ పార్లమెంట్ మీద దాడి చేస్తారు లష్కర్ తోయిబో జైషే మహమ్మద్ అని చెప్పేసి. అప్పుడు ఆ పార్లమెంటు దాడికి అగనిస్ట్గా చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ పరాక్రమ్ అని చెప్పేసి పిలుస్తాం. 1999 లాహోర్ ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తర్వాత మరొకసారి అంత పెద్ద మొత్తంలో సైన్యము జమైంది అంటే ఈ ఆపరేషన్ పరాక్రమే. అప్పుడు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే మన ఎస్ పద్మనాభన్. కాబట్టి సో ఆ పరాక్రమం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఈ మరియని మనం పెద్దగా స్కిప్ చేయవచ్చు, మిగతా అయితే 2 వెరీ ఫేమస్. ప్రజెంట్ డీజీ ఇతను ఎప్పుడో కానీ ఆ పరాక్రమం దృష్ట్యా వెరీ ఫేమస్. నెక్స్ట్ వెరీ ఫేమస్ అవార్డు వచ్చింది సో నేషనల్ జియో సైన్స్ అవార్డు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నేషనల్ జియో సైన్స్ అవార్డు అని చెప్పేసి సో చాలా అవార్డ్స్ ఉంటాయి. ఇందులో 2 అవార్డ్స్ మనం దీనిలో వెరీ ఫేమస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అవార్డు మనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. జియో సైన్స్ విషయంలో ఎవరైతే మైనింగ్ విషయంలో ఖనిజాల విషయంలో ఎక్కువ కృషి చేస్తారో వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు. సో వచ్చింది ఎవరికంటే మనకి ధీరజ్ మోహన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ధీరజ్ మోహన్. నెక్స్ట్ నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డు. ఇది చిన్న వయసులోనే జియో సైన్స్ విషయంలో ఎక్కువ కృషి చేస్తే అవార్డు ఇస్తారు. అశుతోష్ పాండేకి వచ్చింది. సో అశుతోష్ పాండే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 కాకుండా తెలుగు వాళ్ళు కూడా మనకి 4 కనిపిస్తున్నారు. పిఐబి న్యూస్లో చూస్తే 4 కనిపిస్తున్నారు. అందులో ఏపీ వాళ్ళు ముఖేష్ అని చెప్పేసి ఒకడే ఉన్నాడు, మన తెలంగాణ వాళ్ళు 3 ఉన్నారు. అందులో ప్రవీణ్ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతీయ ఆఫీసు హైదరాబాద్లో కూడా ఉంటుంది. మెయిన్ ఆఫీస్ కోల్కతాలో ఉంటాయి కదా, ఆ హైదరాబాద్లో ఉన్న జిఎస్ఐ యొక్క డైరెక్టరే ఈ ప్రవీణ్, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నరసింహ అని చెప్పేసి ఇంకొకరు ప్రశాంత్ అని చెప్పేసి, ఇద్దరు కూడా తెలంగాణ వాళ్ళే. సో నరసింహ, ప్రశాంత్ అండ్ ప్రవీణ్ 3. ముఖేష్ కుమార్ అని చెప్పేసి ఏపీ వాళ్ళు అటువైపు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 158th యానివర్సరీ టెస్ట్ క్రికెట్ అని చెప్పేసి 1877లో టెస్ట్ క్రికెట్ స్టార్ట్ అయింది బిట్వీన్ ది ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. 2027కి 150 years అవుతున్నాయి కాబట్టి మళ్ళొకసారి మెల్బోర్న్ వేదికగా టెస్ట్ క్రికెట్ వాళ్ళు స్పెషల్ టెస్ట్ ఆడుతున్నారు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా అని చెప్పేసి. నెక్స్ట్ ఒక పుస్తకం వచ్చింది మన మోడీ మీద. సో మోడీ గవర్నెన్స్ అని చెప్పేసి పుస్తకం పూర్తి పేరు చూస్తే మోడీ గవర్నెన్స్ రీషేపింగ్ ఇండియా పాత్ టు ప్రాస్పరిటీ. అంటే ఇండియా అనేది మారుతుంది, ప్రాస్పరిటీ వైపు వెళ్తుంది అట, అంటే సుసంపన్నత వైపు వెళ్తుంది అట. సో ఆ పుస్తకం రాసింది ఎవరు అంటే మనకి తరుణ్ చౌగ్ అని చెప్పేసి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, అమిత్ షా గారు. సో మనకి అమిత్ షా వెరీ ఫేమస్, మోడీ వెరీ ఫేమస్ కాబట్టి 2 ఫేమస్ కాబట్టి ఈ పుస్తకం రాసిన తరుణ్ చౌగ్ కూడా ఫేమస్ అయిపోతాడు, ప్రశ్న అయితే వస్తుంది. సో మొత్తం మీద మనకి ఎక్కువ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. మనం సండే క్లాస్ చేయాల్సి ఉండే, బట్ ఇప్పటికే స్క్రీన్ షాట్ చాలా ఎక్కువైనాయి. నేను నోట్స్ రాయలేదు. సో నోట్స్ మనకి మంత్లీ మ్యాథ్స్ 31st రోజు ఇస్తాను. ఇవి ఎక్కువైనని చెప్పేసి క్లాస్ చేస్తున్నా. సో ఈ 24 ఆర్టికల్స్లో ఏది స్కిప్ చేయొచ్చు అంటే ఈ మరియా మోరేరా, ఆమె వృద్ధురాలు కావచ్చు కానీ రికార్డు కావచ్చు కానీ అంతగానం అయితే ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు. ఈ లైన్లో ఇది ఒక్కటే స్కిప్ చేయవచ్చు, ఇంకా ఏది స్కిప్ చేయరాదు. తర్వాత ఈ లైన్లో చూస్తే మనకి కొద్ది వరకు ఈ పార్వో వైరస్ కానీ ఈ మాన్య చీవాడి కూడా అంతగానం మహారాష్ట్ర వాళ్ళు స్కూల్ విలేజ్ కాబట్టి అది స్కిప్ చేయవచ్చు. ఇవి 2 కాకుండా మిగతా అన్నీ కూడా కంపల్సరీ అధ్యయనం చేయాల్సిందే. లాటరల్ ఎంట్రీ మెయిన్స్ పర్పస్లో ఇంపార్టెంట్, మిగతా పర్పస్లో అంతగానం అవసరం లేదు. సో మనకి 20 వరకు కరెంట్ అఫైర్స్ అయిపోయింది. నేను సండే క్లాస్ చేయాల్సి అనుకున్నా, బట్ మనకి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్లాస్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.